నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వంచేవాడుంటే ఎంత తోడైనా వంగాల్సిందే. వంచే మొనగాడే ముఖ్యం. ఇది మన దేశంలో పాతకాలంలో వాడే సామెత. ఇప్పుడు భారతదేశానికి ఎగ్జాక్ట్లీ సూట్ అయ్యే సామెత. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకు అనంటే, ఒకప్పుడు భారతదేశాన్ని శత్రు దేశాలు కానీ అగ్రదేశాలు కానీ వంచుతూ ప్రతి విషయంలో భారతదేశం కాంప్రమైజ్ అయిపోయేలాగా, భారతదేశంలో ఉగ్రవాదం ఉగ్రదాడి చేసి పరాయి దేశాల్లో దాక్కుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండేది. కానీ మోదీ వచ్చారు, ఆయనకు అమిత్ షా జత కట్టారు. అజిత్ దోవెల్, జయశంకర్ లాంటి వాళ్ళ చాణక్య తెలివితేటలతోటి దేశాన్ని నలుదిక్కులా కాపాడే విధంగా, దేశానికి నలుదిక్కులా ఉన్న ఉగ్ర మూకలను పైకి పంపే విధంగా, శిక్షలు విధించే విధంగా, శత్రు దేశాలను వంచే విధంగా వంచే మొనగాళ్ళు వచ్చారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎస్, వంచే మొనగాడిగా మోదీ గారు వచ్చారు కాబట్టి ఈరోజు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, భారత్ని చూస్తే గడగడ వణికిపోతుంది. ఆఖరికి అగ్రదేశమైన అమెరికా తహవూర్ రానా లాంటి ఒక ఉగ్రవాదిని భారతదేశానికి అప్పగించడానికి సిద్ధమవుతుంది. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే భారతీయుల కోసం యుద్ధ సమయాన్ని ఆపేశారు. భారతదేశం ఆలోచించండి అని చెప్తే ఆలోచించే స్థితికి వచ్చింది. వంగి బతికిన భారతదేశం ఈరోజు ఇంతకాలం ఇప్పుడు శత్రు దేశాలతో పాటు అగ్ర దేశాలను కూడా వంచుతుంది. దానికి కావాల్సింది వంచగలిగే నాయకుడు, ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ. ఎందుకు ఇంతగానం పొగుడుతున్నాను అనంటే, నిజంగా ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రానా భారత్కి వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆషామాషి విషయం కాదు, పెద్ద దౌత్య విజయం అని చెప్పొచ్చు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. అతడి అప్పగింత అన్న విషయం భారత్కి అతిపెద్ద దౌత్య విజయంగా పేర్కొన్నారు. భారత్కి, ఇక్కడి ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విడిచిపెట్టదు అని ప్రకటించారు. అందుకే చెప్పాను ఇందాక, బాంబు పేలుళ్లు ఎవరి హయాంలో జరిగాయో వారు అతన్ని వెనక్కి తీసుకురాలేకపోయారని, కానీ తాము తిరిగి తీసుకొస్తున్నామని ప్రకటించారు. అబే, వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళు చైనాతో చీకటి ఒప్పందాలు, పాకిస్తాన్తోనేమో దౌత్య సంబంధాలు, అవసరమైతే కాశ్మీర్ను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉండి భారత్ మాత్రం గుప్పెట్లో పెట్టుకోవాలనుకునేటోళ్ళు. వాళ్ళకు భారతదేశం మీద దాడి చేసిన వాళ్ళ గురించి ఏం పట్టింపు ఉంటుంది? కానీ చెప్పా కదా, ఓటు పడతదా పడదా, మనం గెలుస్తామా లేదా. ప్రతి మనిషి జీవితంలో గెలుపోటములు సహజం. కానీ గెలిచినన్నాళ్ళు దేశానికి ఏం చేశాం, దేశ ప్రతిష్ట కోసం ఎలా పని చేశాం, దేశ చరిత్రలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను ఎలా రాశాం అనేదే గొప్పది. అలా రాసే విధంగా ఉగ్రవాదులు పటపటా పరాయి దేశాల్లో లేచిపోతుంటే కొంతమందిని ఇక్కడికి తీసుకొస్తామని ప్రకటించి అలానే తీసుకురాగలిగారు. తహవూర్ రాక భారత్కి అతిపెద్ద దౌత్య విజయం. ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యాన్ని, న్యాయంపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. దేశానికి వ్యతిరేకంగా దాడులు చేసే వారిని మోదీ ప్రభుత్వం వెంటాడి వేటాడి అవసరమైతే అక్కడే పుట్టుకున లేపేస్తుంది, లేదా ఇక్కడ తీసుకొచ్చి కటకటాల పాలు చేసి ఉరికొయ్యకు వేలాడ తీసి భారతదేశం మీద ఎవరైనా ఉగ్రదాడి చేయాలంటే భయపడేలాగా చేస్తుంది. ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు తహవూర్ రానాను అమెరికా అధికారులకు భారత్కి అప్పగించేశారు. ప్రస్తుతం రానాను తీసుకొని భారతీయ అధికారుల బృందం భారత్కి పయనమైంది. ఈ విషయాలు అంతర్జాతీయ ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. బుధవారం రాత్రి కల్లా లేదా గురువారం ఉదయం కల్లా అతనితో మన అధికారులు భారత్కి చేరుకున్నారు. తహవూర్ రానాకు అమెరికాలో ఉండేందుకు ఉన్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. దీంతో అతన్ని ఇండియాకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే తనను భారత్కి అప్పగించొద్దంటూ రానా అమెరికాలోని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్కడి న్యాయస్థానం విచారించింది. విచారణ తర్వాత రానా పిటిషన్ ని కొట్టేసింది. తహవూర్ రానా అభ్యర్థనను కొట్టివేస్తున్నామని అమెరికా సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దీంతో రానా అప్పగింతకు లైన్ క్లియర్ అయింది. 2008 నవంబర్ 26న పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసి లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణ హోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణ హోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఓబెరాయ్ ట్రెండెడ్, తాజ్ హోటల్, లియోపోర్ట్ కేఫ్, ముంబై చాజాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.
18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించారు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఈ రోజు భారత్కి రావాలంటే వణికిపోతున్నాడు. ఆ రోజు ఎంత ధైర్యంగా భారత్లో అడుగుపెట్టి విధ్వంసం సృష్టించాడో ఈ రోజు అదే భారతదేశంలో అడుగు పెట్టాలంటే భయంతో వణికిపోతున్నాడు. అది ఒక ప్రభుత్వాన్ని నడిపే నాయకుడి లక్షణం అంటే ఉగ్రవాదిని గడగడ వణికిస్తున్నాడు. అది దౌత్య విజయం అంటే. ఏదేమైనా ఇది చాలా గొప్ప విజయం, మనందరం సంబరం చేసుకోవాల్సిన విజయం. ఈ విజయానికి కారణమైన నరేంద్ర మోదీకి, అలాగే అమిత్ షాకి, అలాగే అజిత్ దోవెల్ గారికి, జయశంకర్ గారికి మనందరం కూడా రుణపడి ఉండాలి. ఎందుకు అనంటే ఒకప్పుడు ఎన్ని దాడులు, ఎన్ని మారణ హోమాలు, కళ్ళ ముందే రక్తపాతాలు, దిల్సుఖ్ నగర్, ఇవన్నీ గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాం. మరి ఇంత ప్రశాంతతకు కారణమైన వాళ్ళను ఖచ్చితంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ పార్టీకి సంబంధం లేదండి, నాయకుడి గురించి మాత్రమే మనం మాట్లాడాలి. ఇదే పని కాంగ్రెస్ నాయకులు చేసినా నేను పొగుడుతా, మమతా బెనర్జీ చేసినా పొగుడుతా, ఇంకో నాయకులు చేసినా పొగుడుతా. ఎందుకంటే దేశం ముఖ్యం. దేశాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కర్లకు సెల్యూట్ తెలియజేయాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న మనందరి మీద ఉంది. అలాంటప్పుడు ఇంత పెద్ద దౌత్య విజయానికి కారకమైన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడంలో తప్పులేదు కదా. కాబట్టి ఆర్ వాయిస్ తరపు నుంచి, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ఆ టీం మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మరి వంచేవాడుంటే ప్రపంచం వంగుతుందా లేదా అది కూడా చెప్పేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి. అప్పుడు మన ఛానల్ వైరల్గా మారుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి ప్లీజ్. మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్న. ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బడా ఛానళ్లకు బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు, లక్షల్లో ఖర్చు పెడతారు. మా ఛానల్ ఎంతండి? చిన్న యాడ్. ఐ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ వ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే యాడ్ ఇస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది. అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. నిజంగా యాడ్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభం అయితే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళగలుగుతాం. సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.